హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. చాలామంది స్టూడెంట్స్ సార్ సెప్టెంబర్లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుందా, మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చెప్పేసి చాలామంది మెసేజెస్ చేస్తారు యాప్లో. ఈ మధ్య కాలంలో జస్ట్ ఒక 1 వీక్ 10 డేస్ నుంచి. సో దాని మీద ఒక వీడియో చేద్దామని ఉద్దేశంతో చేస్తున్నానండి. ఎవరైతే ఆల్రెడీ సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. ఎవరైతే ఒకవేళ నోటిఫికేషన్ రాదేమో అని ఒక భయంతో కనుక ఒకవేళ ప్రిపరేషన్ కనుక మీరు ఆపినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకు వస్తుందండి. సో మరి ఏపీపీఎస్సీ నుంచి మనకి జాబ్ క్యాలెండర్ అనేది మనకి ఇంప్లిమెంట్ అవుతుందండి త్వరలోని. అయితే మరి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి మనకి ఉగాదికి మనకి జాబ్ క్యాలెండర్ అయితే ప్రకటించడం జరిగిందనమాట. దీనిలో భాగంగా మనకి ఆగస్టు 15న మనకి పోలీస్ నోటిఫికేషను, అలాగే సెప్టెంబర్ 15న గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇస్తానని చెప్పేసి మనకి అనౌన్స్మెంట్ ఇచ్చింది. సో దీనికి సంబంధించిన వివరాలు మనం డిస్కస్ చేసుకునే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైనా ఏపీ గ్రూప్ 2కి సంబంధించి ఫుల్ కోర్స్ కావాలనుకుంటే మన బాలు ఐక్యూ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులో ఉంది. తక్కువ ప్రైస్తో మీకు మంచి కంటెంట్, డెఫినెట్గా మీకు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. మెజారిటీ సబ్జెక్ట్స్ నేను చెప్పాను, మంచి కంటెంట్ మంచి ఫ్యాకల్టీస్తో చెప్పిస్తున్నాను నేను. సో మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోండి. మీకు 6 మంత్స్కి 1 ఇయర్ కోర్స్ ఉంటుంది. గ్రూప్ 2 ఫుల్ కోర్స్ అని ఉంటుంది, దాని ప్రకారం మీరు తీసుకోవచ్చు. సో మరి ఒకసారి చూసినట్లయితే చాలామంది ప్రిపరేషన్ని ఓకే సార్ మేము స్లో డౌన్ చేసాం సార్ అని కొంతమంది, సో ప్రిపరేషన్ ఆపేద్దాం అనుకుంటున్నాం సార్ అని కొంతమంది అంటున్నారు. అలాంటి నైరాశ్యం అక్కర్లేదండి. ఎందుకంటే చాలామంది ఏంటంటే గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకు దాదాపు ఒక 4 నెలలు కానీ 6 నెలలు కానీ టైం ఉంటుంది కదా, అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని ఉంటారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం మనకి ఇప్పుడు పలానా డేట్ని మీకు నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఒకవేళ పొరపాటున ఏదైనా టెక్నికల్ ఇష్యూ కారణంగా ఒకవేళ లేట్ అయింది అనుకోండి, మహా అయితే ఎంత లేట్ అవుతుంది, ఒక 10 డేస్ లేదా 15 డేస్, మ్యాక్సిమం 1 మంత్. ఖచ్చితంగా ఏదో రోజు నోటిఫికేషన్ అయితే ఇవ్వాల్సిందే కదా మనకి వాళ్ళు ఇచ్చినటువంటి మాట ప్రకారం. సో మరి ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్ని పోస్టులు ఉన్నారు, మనకి 750 పోస్టులు ప్లస్ ఉన్నాయి. ఒకసారి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా దానికి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అవుతుంది. మరి మనకి లాస్ట్ నోటిఫికేషన్ తీసుకుంటే 2023 డిసెంబర్లో నోటిఫికేషన్ ఇస్తే మనకి అంటే 2026 జనవరి ఆ టైంలో మనకి ఫిల్ చేశారు. అంటే 25 ఎండింగ్ అంతా మనకు కొంత క్లారిటీ వచ్చింది ఆ నోటిఫికేషన్ తలక మనకి ఫిల్ చేయడానికి. సో మరి ఒక నోటిఫికేషన్ యొక్క టైం అనేది మనకి రిక్రూట్మెంట్కి 2 సంవత్సరాలు టైం పడుతుందండి. సో మరి అటువంటి టైంలో మరి ఇప్పుడు నుంచి 2 సంవత్సరాలు కనుక మనం తీసుకుంటే 2028 అనుకోవాలా అంటే 2023 నోటిఫికేషన్కి సంబంధించి తీసుకుంటే మనకి ప్రభుత్వం మారింది మధ్యలోని, అలాగే కోర్టుకు సంబంధించినటువంటి కొన్ని కేసెస్ ఉండడం వల్ల అది లేట్ అయింది. నార్మల్గా అయితే మనకి 1 ఇయర్ నుంచి 1.5 ఇయర్ ప్రాసెస్లో అయిపోతుంది. అంటే ఈరోజు నిరుద్యోగిగా ఉన్నటువంటి ఒక అభ్యర్థి నోటిఫికేషన్ వచ్చిన 1.5 ఇయర్లో తన లైఫ్ మొత్తం మార్చుకుంటాడు. మరి 1.5 సంవత్సరంలో లేదా 2 సంవత్సరాల్లో లైఫ్ మొత్తం చేంజ్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ ప్రాసెస్లో మొదట మనం ప్రిపరేషన్ని ప్రారంభించాలి. ఎందుకంటే నోటిఫికేషన్ గవర్నమెంట్ ఈరోజు కాకపోతే రేపు ఇస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి ఇస్తుంది, గ్యారంటీగా ఇస్తుంది. ఎప్పుడు మీరు ప్రిపేర్ అవ్వాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయినప్పుడు, లేదా దీని మీద మాత్రం నేను ఫోకస్డ్గా ఉంటానని అనుకున్నప్పుడు, నేను ఏమంటున్నానంటే మీరు కంపల్సరీగా మీ పనులన్నీ మానుకొని ప్రిపేర్ అవ్వండి. నేను ఇప్పటివరకు ఒక వీడియోలో కూడా చెప్పలేదు. ఎవరైతే ఓన్లీ డెడికేటెడ్గా దీనికి ప్రిపేర్ అవుతున్నారో, అది కూడా ఇప్పుడిప్పుడే వచ్చిన వాళ్ళకైతే ఇంకా బెనిఫిట్ అవుతుంది అనమాట. ఆల్రెడీ ఇదివరకు మల్టిపుల్ ఎగ్జామ్స్ రాసిన వ్యక్తులు ఏం చేస్తారంటే సెప్టెంబర్ 15 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దే విల్ స్టార్ట్ దర్ ప్రిపరేషన్. ఎందుకంటే వాళ్ళంతా మెయిన్స్ ఫోకస్డ్గానే చదువుతారు, కానీ ప్రిలిమినరీ ఫోకస్డ్గా చదవరు వాళ్ళు ఎవరు కూడాను. సో కాబట్టి ప్రిలిమినరీకి కూడా క్వాలిఫై అవ్వడానికి ఓకే భయపడుతున్న వాళ్ళు కానీ, లేదంటే లాస్ట్ టైం ప్రిలిమ్స్లో కూడా మిస్ అయిన వాళ్ళకి మాత్రం ఈ వీడియో పనికొస్తుందండి. సో మీ ప్రిపరేషన్ని మీరు ప్రారంభించండి. ఓకే, నా తలకి అడ్వైజ్ ఏంటి అంటే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. సో మనకు మొత్తం ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి, దాదాపు మొత్తం 2 ఫేజెస్లో కలిపి మనకు మొత్తం 10 సబ్జెక్ట్స్ ఉన్నాయండి. ఎందుకంటే మనకి ప్రిలిమినరీలో 5 సబ్జెక్టులు ఉన్నాయి, మెయిన్స్లో 5 సబ్జెక్టులు ఉన్నాయి. 5 సబ్జెక్టులు ఏంటి సార్ అంటే ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ. ఎందుకంటే వెయిటేజ్ అనేది ఇదివరకు 150 ఉండేది, 75 చేస్తారు. సైన్స్ అండ్ టెక్నాలజీ 75. సో కాబట్టి ఇక్కడ మనకి 2 ఉన్నాయన్నమాట. ఓకేనండి, ఎస్ఎన్టీలో మనం తీసుకుంటే. సో మొత్తం ఇక్కడ 5, ఇక్కడ 5. మరి మేజర్గా మనం దేని మీద ఫోకస్ పెట్టాలి, ప్రిలిమినరీ మీద మెయిన్స్ మీద అంటే ఫస్ట్ ప్రిలిమినరీ కూడా మేము క్వాలిఫై అవుతాం లేదా అని భయం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ప్రిలిమినరీకే చదవండి. ఎలాంటి బెంగ పెట్టుకోవద్దు, ప్రశాంతంగా చదవండి. మెయిన్స్లో ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకోండి. ఓకే, ఒకవేళ మీకు మేము ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతాం లేదా అని డౌట్ ఉంటే మీరు చదవాల్సిన సబ్జెక్ట్స్ ఏంటంటే ఇండియన్ హిస్టరీ, ఓకే, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి మెంటల్ ఎబిలిటీ. ఈ రెండింటిని చదవండి. లాస్ట్ టైం కూడా నేను ఇవే సబ్జెక్ట్స్ చెప్పాను మీకు. ఈ 2 సబ్జెక్ట్స్ మీద గట్టిగా ఫోకస్ పెట్టండి, ఖచ్చితంగా మీకు స్కోర్ వస్తుంది. సార్ మెంటల్ ఎబిలిటీ నేను ఎంత చేసినా నాకు అర్థం కావట్లేదు సార్ అని అనుకుంటే ఇండియన్ సొసైటీ కూడా మంచి ఆప్షన్, చదువుకోవచ్చు. ఒకవేళ జాగ్రఫీ అయితే ఏదో ఒక 2 సబ్జెక్టుని స్ట్రాంగ్గా అంటే 100% చేసే విధంగా. అంటే మనకి 60 క్వశ్చన్స్లో 60కి 60 ఎప్పుడు చేయలేం మనం, కనీసం 50+ యాక్యురేట్గా చేయాలి. ఎందుకంటే యాక్యురసీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి లాస్ట్ టైం ప్రిలిమినరీ ఎగ్జామ్ మనకి ఒక పాఠం నేర్పించింది. కాబట్టి యాక్యురసీని మెయింటైన్ చేస్తూ కనీసం 50 మార్క్స్ కనుక మీరు తెచ్చుకోగలిగితే యూ విల్ బీ ఇన్ ద సేఫ్ పొజిషన్. కట్ ఆఫ్లు అనేవి మనకు తెలియదు, పేపర్ రావాలి అంతే జరగాలి, రేషియో అంతా అది డిఫరెంట్ కాబట్టి అది కాదు, కనీసం మనం తెచ్చుకోవాల్సిన స్కోర్ ఇది. మరి
మిగతా 3 సబ్జెక్టులు ఉన్నాయి కదా, ఆ 3 సబ్జెక్టులో మీరు కనీసం 10, 10, 10 తెచ్చుకున్నా సరే 80 మార్కుల వరకు వెళ్తాయి మీకు. 80 అనేది వెరీ వెరీ గుడ్ స్కోర్ అండి, 1/3 నెగిటివ్‌లోనే. సో కాబట్టి ఇది మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. మరి మెయిన్స్ విషయానికి వచ్చినప్పటికి, సార్ మేము అసలు ప్రిలిమ్సే క్వాలిఫై అవుతాం లేదా భయం వేస్తుంటే మీరు మెయిన్స్ అంటున్నారు ఏంటంటే, మెయిన్స్‌లోని మనకి కొన్ని ఈజీ సబ్జెక్ట్స్ కూడా ఉన్నాయండి. ఈజీ అంటే ఈజీ కాదు, మనకి బాగా అండర్స్టాండ్ అయ్యి కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్న సబ్జెక్టు ఇండియన్ పాలిటీ. దాదాపు మనకి 75 మార్కులు కంట్రిబ్యూట్ చేస్తుంది పాలిటీ సబ్జెక్ట్ ఒక్కటే. మరి 75 మార్కుల పేపర్ అంటే మామూలు విషయం అండి. 75 మార్క్స్ అంటే మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ మొన్న కట్ ఆఫ్ తీసుకుంటే 220 అనుకోండి ఎగ్జాంపుల్. అందులో మీరు పాలిటీలో ఒక 65 క్వశ్చన్స్ వేస్తే ఇంకా 160 వస్తే చాలు మీకు. అంటే అంత రేంజ్కి వస్తే 229 వరకు ఉందని చెప్పేసి చెప్తున్నారు మనకి. యూట్యూబ్లో ఒక వీడియో చూశాను నేను నిన్న. ఓకే, జోన్ 1 కట్ ఆఫ్ అనమాట. సో కాబట్టి ఆ రకంగా మనం చూసినట్లయితే 229 ఏది అది టాపర్కి అనుకుంటా స్కోర్ అది. ఓకే, లేదా కట్ ఆఫ్ అనేది నేను అంత నోటీస్ చేయలేదు యాక్చువల్లీ. బట్ ఎనీవేస్ టాపర్కి మాత్రం మొత్తం ఓవరాల్గా టాపర్కి దాదాపు 248 వరకు 244 వరకు వచ్చాయన్నమాట. సో మరి మనం కట్ ఆఫ్లు అవి మనం పక్కన పెట్టి ప్రశాంతంగా క్వాలిఫై మనం కాన్సన్ట్రేషన్ చేయాలి మెయిన్స్ ఎగ్జామ్ మీద. మరి మెయిన్స్లో మనం ఏ సబ్జెక్టులు ప్రిపేర్ అయితే బెటర్ సార్ అని అంటే, యూ బెటర్ టు చూజ్ ఓకే ఇండియన్ పాలిటీ అండ్ ఏపీ హిస్టరీ. పేపర్ 1 బాగా కాన్సన్ట్రేషన్ చేయండి. చాలామంది ఏం చేస్తారంటే టఫ్ సబ్జెక్టులు పట్టుకొని అవి రాక చివరికి వచ్చేసి ఈజీ కూడా వదిలేస్తారనమాట. అలా ఎప్పుడు చేయొద్దండి. ఒకవేళ మనకి ఏపీ హిస్టరీ పాలిటీ బాగా వచ్చనుకోండి, అందులో మంచి స్కోర్ చేయొచ్చు, 120+ స్కోర్ చేయొచ్చు అంటే పేపర్ అనమాట. కాబట్టి పేపర్ 1 బాగా ప్రిపేర్ అవ్వండి. నేను చెప్తున్నానండి, ఇదైతే గొప్పగా చెప్పట్లేదు. లాస్ట్ టైము చాలా మంచి స్కోర్లు వచ్చాయి మన యాప్లోని క్లాసెస్ తీసుకుని. నేనే చెప్పాను మన యాప్లో అంటే నేనే చెప్పాను, ఇప్పుడు కూడా నేనే చెప్తున్నాను. ఏపీ హిస్టరీ ఇండియన్ పాలిటీ ఎవరు తీసుకున్నారు ద బెస్ట్ స్కోర్స్ అనమాట చేయగలిగారు అనమాట. ఓన్లీ ఎక్స్క్లూజివ్గా అందుకని ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీ కోర్స్ కూడా పెట్టాను సపరేట్గా. సో అది కూడా ఎవరైనా సరే చూస్ చేసుకోవచ్చు కావాలని అనుకుంటే. సో కాబట్టి అది కూడా మీరు ఎవరైనా చూస్ చేసుకోవచ్చు. లేదంటే ఫుల్ కోర్స్ తీసుకుంటే అదే కంటెంట్ అందులో కూడా ఉంటుంది అనమాట. అందులో టెస్ట్ సిరీస్ మెటీరియల్ కంటెంట్ చెప్పాను. సో మీకు 5 యూనిట్లు కూడా చాలా జాగ్రత్తగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. సింపుల్ వేలో, ఎందుకంటే మీకు మరీ కాంప్లికేట్ చేసి చెప్పకుండా సింపుల్ వేలో చెప్పాను. సో ఆ సింపుల్ వేకి మీకు ఈజీగా 120 స్కోర్ చేయొచ్చండి ఖచ్చితంగా. మన స్టూడెంట్స్ చాలామంది చేశారు, నాకు మెసేజెస్ కూడా పెట్టారనమాట. కానీ మనం పేపర్ 2 ఇవ్వలేదు కదా. పేపర్ 2 లాస్ట్ టైం వాళ్ళది, ఈసారి మనం పేపర్ 2 కూడా పెట్టాం. పేపర్ 2 అంటే ఫుల్ కోర్సే పెట్టాం ఈసారి మనం. సో కాబట్టి ఒకవేళ లేదు సార్ మీ దగ్గర మేము ఓన్లీ మీరు చెప్పిన కంటెంట్ మాత్రమే తీసుకుంటాం అంటే కూడా మీరు ఏపీ హిస్టరీ ఇండియన్ పాలిటీ తీసుకోవచ్చు. ఇందులో ఇండియన్ హిస్టరీ ఇండియన్ పాలిటీ ఉందో మీకు ఏదైనా సరే తీసుకోవచ్చు. సో మరి దాని మీద ఫోకస్ పెట్టండి. 120. సో నిజంగా ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు 120 మార్కులు తెచ్చే బాధ్యత మాది. మీకు 100+ మార్క్స్ అంటే 120 నుంచి మళ్ళీ 100కి వచ్చారంటే మరీ టఫ్గా ఉందనుకోండి పేపర్, అసలు కనీసం టచ్ కూడా చేయలేని పరిస్థితి ఉందనుకోండి, అప్పుడు మరి మనం 120 చేయాలంటే కష్టం కదా. సో కాబట్టి కనీసం మీకు 100 మార్కులు ఎంత టఫ్గా ఉన్నా కొంచెం నార్మల్గా మోడరేట్గా ఉంటే 120 వరకు తెచ్చుకున్న బాధ్యతగా మేము ఖచ్చితంగా తీసుకుంటానండి. నేను తీసుకొని మీకు కంటెంట్ అయితే బాగా చెప్తాను. మీరు రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్ని మీరు ఫాలో అయితే ప్రతిరోజు కాకుండా అట్లీస్ట్ వీక్లీ 2 to 3 వీడియోస్ ఓన్లీ ఏపీ హిస్టరీ రిలేటెడ్ వేద్దాం అనుకుంటున్నాను నేను రేపటి నుండి. సో కాబట్టి గెట్ రెడీ ఫర్ దట్. సో కాబట్టి మీరు మెయిన్స్ ఎగ్జామ్కి మీరు ప్రిపరేషన్ ఫోకస్ పెట్టండి. ప్రిలిమినరీలో ఇండియన్ హిస్టరీని మెంటల్ ఎబిలిటీని టార్గెట్ పెట్టుకోండి. మెయిన్స్లో వచ్చేసి ఏపీ హిస్టరీ అండ్ ఇండియన్ పాలిటీని టార్గెట్ పెట్టుకొని చదవండి. ఒకవేళ మరి మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా కావాలని అనుకుంటే మన యాప్లో సుధీర్ సార్ చెప్తున్నారండి సైన్స్ అండ్ టెక్నాలజీ. మీరు ఆ క్లాసెస్ కూడా వినొచ్చు అనమాట. మంచిగా నేను యూనిట్ వైజ్గా మీకు జాగ్రత్తగా బైలింగ్వల్ చెప్పిస్తున్నాను. అంటే సార్ మంచిగా చెప్తున్నారు, మనం కూడా దగ్గరుండి చెప్పించుకోవచ్చు అనమాట. సార్కి చెప్తే మనకి నచ్చినట్టు చేస్తారు. సో కాబట్టి స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం క్లాసెస్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి అలా ఎకానమీ కంటెంట్, అలాగే మనం ఇండియన్ మనకి ఎస్ఎన్టీ కంటెంట్ అయితే సపరేట్గా ఉందండి. సో మరి ఇవి మీరు ప్రిపేర్ అవ్వండి. మీరు జస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీతో పాటు రెగ్యులర్గా ట్రావెల్ చేసే రెస్పాన్సిబిలిటీ నాది. రెగ్యులర్గా మీకు రికార్డెడ్ వీడియోస్ రూపంలోని ప్లస్ అలాగే మీకు షార్ట్ వీడియోస్ చేస్తాను. అందులో క్వశ్చన్ అడుగుతాను, మీరు దానికి ఆన్సర్ చెప్పండి. దాంతోపాటు కమ్యూనిటీ పోస్టులు పెడతాను. మీకు రెగ్యులర్గా ఒక ఎక్సర్సైజ్లో చేయించడం జరుగుతుందన్నమాట. సో మీరు దయచేసి ప్రిపరేషన్ ఆప్ చేయకండి ఎవరున్నో. ఎందుకంటే నాకు అందులో వచ్చిన దాన్ని బట్టి నేను చేస్తున్నాను తప్పించి నాకు ఏం తెలియదు ఎవరెవరు ప్రిపేర్ అవుతున్నాయి అంటే మనకు ఎలా తెలుస్తుంది తెలియదు కదా. మన స్టూడెంట్సే కొంతమంది అడిగారనమాట, సార్ మాకు కొంచెం భయం వేస్తుంది సార్, ఎవరెవరో చెప్పే మాటలు వింటారు కదా. సో అలా ఏం మీరు పట్టించుకోవద్దంటే మీరు ప్రశాంతంగా మీ తల్లికి ఎగ్జామ్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం బాగా చదువుతాం, నోటిఫికేషన్ వస్తే ఎగ్జామ్ రాస్తాము, ఎప్పుడు వస్తే అప్పుడు రాస్తాము. కానీ ఆ కంటెంట్ ఏం వేస్ట్ కాదు. మనం జనరల్గా మనం ఫుడ్ ఎక్కువ తయారు చేస్తాం అనుకోండి, ఎగ్జాంపుల్ ఇంట్లోనే ఎవరో వస్తారని చెప్పేసి చుట్టాలు, ఎగ్జాంపుల్ రాలేదనుకోండి, వాళ్ళు ఎల్లుండి వస్తామని ఫోన్ చేస్తే మనం ఎల్లుండి వరకు ఫుడ్ ఉంచలేం కదా, అది పాడైపోతుంది కాబట్టి. కానీ స్టడీస్ అలా కాదు. ఈ మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ నోటిఫికేషన్ ఇస్తారంటే ఆ నాలెడ్జ్ ఎన్హాన్స్ అవుతుంది, కానీ అదేం తగ్గిపోదు, పాడైపోదు. సో ఎప్పుడు కూడా మీరు ఆ పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండండి. డెఫినెట్గా మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు లైఫ్లోని. మరి ప్రిలిమినరీ మీరు ఎలాగైనా క్వాలిఫై అవుతారు, అందులో డౌటే లేదండి. సో మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటూ కూడా మనం మంచి కంటెంట్ ఇస్తాము. మీకు ప్రిలిమినరీలో అయితే ఇండియన్ హిస్టరీ, కరెంట్ అఫైర్స్ ఇస్తాను రెగ్యులర్గా మన యూట్యూబ్ ఛానల్లోని.
మరి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చినప్పటికి ఏపీ హిస్టరీ అండ్ అలాగే ఇండియన్ పాలిటీ కూడా కంటిన్యూస్గా ఇవ్వడం జరుగుతుందండి. సో దిస్ ఇస్ ద వీడియో ఫర్ టుడే. మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి నుంచి మనం కంటెంట్ వీడియోస్ రెగ్యులర్గా పోస్ట్ చేద్దామండి. అలాగే పోలీస్ అభ్యర్థులు కూడా అడుగుతున్నారండి, మా కోసం కూడా వీడియోస్ చేయండి సార్ అని. సో మోస్ట్లీ మనకి సండే నుంచి కూడా పోలీసు అభ్యర్థులకు సంబంధించి ఎలాంటి కంటెంట్ మనం ప్రొవైడ్ చేయాలనేది దాని మీద కూడా ఫోకస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్.